హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 6 o'clock రివ్యూ. ఇక డిన్నర్ చేస్తూ ఉంటారు కదా! బుజ్జమ్మకి అమర్ తినిపిస్తూ ఉంటాడు. ఇక చాలు సార్ అని బుజ్జమ్మ అనగా, ఇంకొంచెం తిను బుజ్జమ్మ, ఈ ఒక్క ముద్ద తిను అని అంటూ ఉండగా, అది నాకు కదా తినిపించాల్సింది అని అంటూ ఉంటుంది మనోహరి. అనుకుంటూ ఉంటుంది లోలో మనోహరి. ఇదొక్క ముద్ద తిను బుజ్జమ్మ అని తినిపిస్తూ ఉంటాడు. నా డిన్నర్ అయిపోయింది సార్ అని ఇక వెళ్ళిపోతూ ఉంటుంది బుజ్జమ్మ. నా డిన్నర్ కూడా అయిపోయింది అని అమర్ కూడా లేస్తాడు. మరియు పిల్లలు కూడా మాది కూడా కంప్లీట్ అయిందని పిల్లలు కూడా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రాథోడ్ మాత్రం అక్కడే కూర్చుంటాడు. బాగి కూడా మనోహరి గారు ఇంకొంచెం రైస్ పెట్టి కర్రీ వేయండి అని అంటూ ఉండగా, ఇంకెక్కడుంది ఇంకెక్కడుంది అని ఇక గిన్నెలన్నీ ఇలా ఎత్తిస్తూ ఉంటుంది మనోహరి. అయ్యో రాథోడ్, ఏంటి అంత ఎక్కువ తినేసావు ఈరోజు అని ఆగి అడుగుతుంది. ఏమో మిస్సమ్మ, కర్రీ బాగుందని అంతా లాగించేశాను అని అంటూ ఉంటాడు రాథోడ్. అయ్యో, మరి మనోహర్కి యాదమ్మకి ఎలా ఫుడ్ అని అంటూ ఉంటుంది. ఏముంది మిస్సమ్మ, యాదమ్మ ఇప్పుడు వంట చేస్తుంది, మనోహరి గారు ఆ వంట అయ్యాక తింటారు అని అనగానే, వామ్మో, ఇవి చేయడానికి చచ్చిపోయాను, ఓపిక లేదు నాకు అని అంటూ ఉండగా, అయితే మనోహరి గారైనా చేస్తారు అని యాదమ్మ అంటుంది. వామ్మో, నా వల్ల కాదు, వడ్డించడంతోనే నా ఓపిక అయిపోయింది అని అంటూ ఉండగా, అయ్యో మనోహరి, పస్తులు ఉండాలా ఇవాళ, నానంతా వేస్ట్ అయింది మనోహరి, బెటర్ లక్ నెక్స్ట్ టైం, గుడ్ నైట్ అని వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అయితే యాదమ్మ, నేను చెప్పానా వాళ్ళ ప్లానే అదని అని అనగానే, ఊరుకో, అది అన్ఎక్స్పెక్టెడ్గా ఫెయిల్ అయింది, అందుకు బాగా ఎందుకు అంటున్నావు అని అంటుంది మనోహరి. ఇక నువ్వే తన్ని వెనుకొసుకొస్తున్నావు అన్నట్టు యాదమ్మ కూడా చూస్తూనే ఉంటుంది. ఇక మరోవైపు అయితే మెట్లు దిగి అంటే కిందికి వస్తూ ఉంటాడు అమర్. అమర్కి ఫోన్ కాల్ వస్తుంది. మరోవైపు అయితే ఇక లాల్ సింగ్ ఎయిర్పోర్ట్లో దిగి తన భార్య నజ్రీన్తో వస్తూ ఉంటారు. అమర్కి కాల్ చేసి, హలో అమర్, ఎలా ఉన్నావురా అని అనగానే, హాయ్ రా, ఎక్కడున్నావు అని అంటూ ఉంటాడు. ఈ బాగున్నావా అని అనగా, నేను బాగున్నాను, మీరు బాగున్నారా, నువ్వు పిల్లలు ఎలా ఉన్నారు అని అంటూ ఉండగా, అందరం బాగున్నాం రా అని చెప్తూ ఉంటాడు అమర్. నీకు పెళ్ళి అయిన తర్వాత, ఇక అరుంధతి చెల్లి చనిపోయిన తర్వాత నేను ఒక్కసారి కూడా రాలేదు, నిన్ను బాగిని పిల్లల్ని చూడడానికి వస్తున్నాను అని అనేసరికి, అవునా, నేనే కాశ్మీర్కి వద్దాము అనుకుంటున్నాను, నేను ఈ వీక్లో కాశ్మీర్కి వస్తాను అని, కాశ్మీర్ ఎలా ఉంది అని అనగా, అంతా బాగుంది అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వస్తున్నావు, నేనే వస్తున్నాను అని అనగానే, అవునా, ఎక్కడికి వస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇంకా ఎక్కడ, హైదరాబాద్కి వచ్చాను, ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి అని అంటూ ఉంటాడు. నేను ఇప్పుడు 2 hours మీ ఇంటి దగ్గరే ఉంటానురా అని చెప్పడంతో, ఓ షట్, కొంప మునిగింది అని అనుకుంటూ ఉంటాడు అమర్ అయితే. ఇక సరేరా అని కాల్ కట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మనోహరి ఇక యాదమ్మ రాథోడ్ పక్కనే నిలబడి ఉంటారు. ఏమైంది సార్ అని అనగానే, వెంటనే మళ్ళీ తర్వాత మనోహరి కూడా, ఏంటి అమర్ అని అంటూ ఉండగా, నా ఫ్రెండ్ లాల్ సింగ్ వస్తున్నాడు. అయితే లాల్ సింగ్ ఎవరు అంటే, కాశ్మీర్లో ఉంటాడు, నాతో పాటు ఆర్మీలో డ్యూటీ చేశాడు అని ఇక అమర్ చెప్తూ ఉంటాడు. వాడు ఇక్కడికి వస్తున్నాడంట అని అనగానే, వస్తే రానివ్వండి, మీకేంటి అని ఇక రాథోడ్ అంటారు. మీరెందుకు సార్ అంత టెన్షన్గా ఉన్నారు అని అనడంతో, వాడికి అన్నీ తెలుసు నా గురించి, ఇక అరుంధతి చనిపోయిన తర్వాత నేను బాగి పెళ్లి చేసుకున్నామని, మా ఇద్దరికి ఒక కూతురు పుట్టింది కూడా వాడికి తెలుసు, కానీ నేను బాగి విడిపోయామని మాత్రం వాడికి తెలియదు. ఒకవేళ వాడికి తెలిస్తే చాలా బ్యాడ్గా ఫీల్ అవుతాడు అని అంటూ ఉండగా, ఓహో, దాందేముంది సార్, ఇక్కడే ఉంది కదా మిస్సమ్మ అని అంటూ ఉండగా, ఇక్కడే ఉంటే ఏంటి, నాతో విడిపోయింది కదా, మళ్ళీ నటించడానికి ఒప్పుకుంటుందా అని అంటూ ఉండగా,
మీ ఇక్కడే బుజ్జమ్మ ఉంది, మిస్సమ్మ ఉంది, మీ కూతురు కూడా ఉంది కదా సార్ అని అనగానే అంత షాకింగ్గా చూస్తూనే ఉంటారు. ఏంటి, నా కూతురు ఇక్కడుందా అని అమర్ అంటాడు. "ఆ, అదే సార్, మీ కూతురుగా నటించడానికి బుజ్జమ్మ ఉంది, అది మిస్సమ్మ ఉంది" అని చెప్పగానే ఇక నా గురించి తనకి తెలుసు కదా, తను నాతో కలిసిపోయినట్టు నటించడానికి ఒప్పుకుంటుందా? ఇప్పుడు ఎలా అని అంటూ ఉండగానే ఇక మనోహరి మాత్రం, అయితే ఇప్పుడు నేను భాగ్యని ఒప్పిస్తే అమర్ మనసులో మంచి ఇంప్రెషన్ కొట్టేయొచ్చు. అమర్ నన్ను మెచ్చుకుంటాడు, దగ్గరవుతాడు అని అనుకుంటూ, అమర్ నీకెందుకు అంత బాధ? నేనున్నాను కదా, భాగ్యని నేను ఒప్పిస్తాను అని అంటూ ఉండగా వెంటనే యాదమ్మ ఒక చూపు చూసేస్తూ ఉంటుంది. "ఒసేయ్, నీకెందుకమ్మా" అని చూసేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అయితే రాథోడ్ నవ్వుకుంటూ ఉంటాడు. "మీరు ఒప్పిస్తారా మిస్సమ్మని" అని రాథోడ్ అనగా, "అవును, నేను ఒప్పిస్తాను భాగ్యని" అని అంటూ ఉంటుంది మనోహరి కూడా. "చూడు మనోహరి, కేవలం నటించడం మాత్రమే, కేవలం నాతోని నటించాలి" అని అంటూ ఉంటాడు అమర్ కూడా. ఓకే అమర్, నాకు తెలుసు" అని అంటూ ఉంటుంది మనోహరి. "కేవలం వాడు ఉన్నన్ని రోజులు నటిస్తే చాలు, జీవించనక్కర్లేదు, కలిసిపోనక్కర్లేదు, కలిసి ఉన్నట్టు నటించమను" అని అంటూ ఉండగా, "ఏంటి సార్ అన్నిసార్లు అంటున్నారు, ఎక్కడ కలిసిపోవాలని లోలో అనుకుంటూ ఉన్నారా" అని అంటూ ఉండగా, "రాథోడ్" అని అంటూ ఉంటాడు అమర్. "అంటే మీరు పదే పదే చెప్తున్నారు కదా సార్" అని అంటూ ఉండగా, మనోహరి మళ్ళీ చెప్తున్నాను, కేవలం నటించాలి అని అంటూ ఉండగా, "ఓకే అమర్, నేను చూసుకుంటాను" అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అయితే రాథోడ్, "లోపలున్న మాట చెప్పండి సార్, మీది మాటలు చెప్పకండి. నిజంగా మిస్సమ్మతో కలిసిపోవాలని ఉన్నా లోలో మీ ఈగో అడ్డుపడుతుందని నాకు తెలుసు" అని అనుకుంటూ ఉంటాడు. "నేను ఒప్పిస్తాను అమర్" అని అనగానే ఇక అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు అయితే రాథోడ్ బయటికి వచ్చి మిస్సమ్మకి కాల్ చేస్తూ ఉంటాడు. ఇక మిస్సమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తూ, "రాథోడ్ ఏంటి ఇంట్లో ఉండే కాల్ చేస్తున్నాడు" అని ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. "ఏంటి రాథోడ్, ఇంట్లోనే ఉండి కాల్ చేస్తున్నావు" అని అనగానే అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తాడు. "ఓహో, అదా విషయం, మీ దగ్గరికి మనోహరి గారు వస్తున్నారు మిస్సమ్మ" అని అనగానే, "సరే సరే, నేను చూసుకుంటా" అని అంటూ ఉంటుంది. మిస్సమ్మ, "ఒక ఆట ఆడేసుకో ఆ మనోహరిని" అని అనగానే, "ఒక్క ఆట ఏంటి రాథోడ్, ఫుట్బాలే ఆడేస్తా, చూస్తావు కదా" అని అంటూ ఉంటుంది మిస్సమ్మ. ఇక ఫోన్ కట్ చేసి, "భలే భలే భలే బాగా అయింది" అని అనుకుంటూ ఉంటాడు రాథోడ్ కూడా. ఇక మనోహరి రావడం గమనించిన బాగి, "నేను కేవలం ఆయన్ని మనోహరి గారిని కలపడానికి మాత్రమే వచ్చాను, నేను వచ్చిన పని తొందరగా అయ్యేలా చూడు దేవుడా" అని ఇక మొక్కుతున్నట్టు లోలో యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇక అదే నిజం అనుకొని మనోహరి, "చూడు యాదమ్మ, బాగి నాపై ఎంత కృతజ్ఞతగా ఉందో, నువ్వున్నావు, అన్నీ అపశకునం మాటలు" అని అంటూ ఉంటుంది. "అయ్యో, నువ్వే చూస్తావు కదా, నా గురించి ఎందుకు కానీ, పద" అని అంటూ ఉంటుంది యాదమ్మ. "బాగి" అని ఇక డోర్ ఓపెన్ చేసి వస్తుంది మనోహరి. "మనోహరి, 100 నీకు, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను" అని అంటూ ఉంటుంది. "అవునా, నాకు తెలుసు బాగి, నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావని" అని మనోహరి అంటూ ఉంటుంది. "ఏంటి మనోహరి, ఏంటి నాకు నీతో పని, నాతో నీకేంటి పని" అంటూ ఉండగా, "నువ్వు సహాయం చేయాలి బాగి నాకు" అంటూ ఉండగా, "ఏంటి మనోహరి అంత పెద్ద మాట అన్నావు, నేను వచ్చిందే నీకు సహాయం చేయడానికి, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను" అని అంటూ ఉంటుంది బాగి. "అది అమర్ ఫ్రెండ్ లాల్ సింగ్ మన ఇంటికి వస్తున్నాడంట" అని అనగానే, "ఓహో అవునా, అయితే ఓ 2 రోజులు బయటికి వెళ్ళాలా, అయితే వెళతాను" అని అంటూ ఉంటుంది. "అది కాదు బాగి, లాల్ సింగ్ వస్తున్నాడు కదా, అయితే" అని అంటూ ఉండగానే, "ఓహో, ఓ 2 రోజులు ఓ మూలకు పడుండనా" అని అంటూ ఉంటుంది.
అది కాదు 2 రోజులు ఆయనకి భార్యగా నటించు అని అంటూ ఉంటుంది మనోహరి. ఐ కాంట్ అని అనగానే ఏ అని అంటూ ఉంటుంది మనోహరి. అంటే నేను నిన్ను ఆయన్ని కలపడానికి వచ్చాను. నేను ఆయన కలిసిపోవడానికి రాలేదు అని అంటూ ఉండగా, నా కోసం అని అంటూ ఉంటుంది. అయితే ఈ ప్లాన్ నీదా ఆయనదా అని అంటూ ఉండగా, ఇద్దరిది అని మనోహరి అనగా, మరి నువ్వు ఒక్కదానివే వచ్చావే అని అంటూ ఉంటుంది బాగి. అంటే నేను అడిగితే చేయవా బాగి అని మనోహరి అనగా, నువ్వు ఎవరు? నా అక్క ఫ్రెండ్వి అంటే నాకు అక్కతో సమానం. నువ్వు అడిగితే నేను చేయకపోవడమా? నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అని ఇక చెప్తూ ఉంటుంది బాగి. ఇక మురిసిపోతూ ఉంటుంది మనోహరి మాత్రం. నువ్వు ఈ 2 రోజులు అమర్‌కి భార్యగా నటించు చాలు అని అంటూ ఉండగా, మరి నీకు ఓకేనా మనోహరి అని అంటూ ఉండగా, "ఆహా! నాకు ఓకే" అని అంటూ ఉంటుంది. అంటే నటించడం అంటే ఓ ముద్దు, ముచ్చట, టచింగ్ కూడా ఉంటాయి అని అంటూ ఉంటుంది. ఇక చెప్పగానే, అవన్నీ చేయందే మీకొక పాప పుట్టిందా అని అంటూ ఉంటుంది మనోహరి. ఇక వెంటనే ఓకే. అదే కానీ ఆయన అని అంటూ ఉండగానే, బాగి నేను చెప్తున్నాను కదా 2 రోజులు అమర్‌కి చనువుగా ఉండు. నేనేమీ అనుకోను అని అంటూ ఉండగా, పక్కన యాదమ్మ మాత్రం నిన్ను నిలువునా ముంచేస్తుంది మనోహరి. నేను చెప్పేది ఒకసారి విను అని అంటూ ఉంటుంది. నువ్వు ఊరుకో యాదమ్మ అని అంటూ ఉండగా, ఏ యాదమ్మ నువ్వు చెప్పు ఒప్పించు అని అంటూ ఉండగా, ఇంతసేపు మేడం గారు చేసింది యాక్టింగే అని అంటూ ఉండగా, చూసావా మనోహరి నన్ను యాదమ్మ కూడా అనుమానిస్తుంది అని అంటూ ఉండగా, ఆ యాదమ్మకేం తెలుసు అని అంటూ ఉంటుంది మనోహరి. అయితే చుట్టాలు వస్తున్నారు కదా, నేను కొంచెం రెడీ అవుతాను ఎందుకంటే అందంగా కనిపించాలి కదా అని అంటూ ఉంటుంది. ఏం లేదు ఒక ఫేస్ వాష్ చేసుకొని కొంచెం పౌడర్ వేసుకుంటాను అని అంటూ ఉండగా, పౌడర్ ఏం కర్మ, ఫేషియల్ చేసుకో, ఐలైనర్ పెట్టుకో, మంచి శారీ కట్టుకో, లిప్స్టిక్ వేసుకో, అమర్ గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి అని అంటూ ఉండగా, సరే మనోహరి అని అంటూ ఉంటుంది. పద యాదమ్మ అని ఇక యాదమ్మని తీసుకొని వెళ్తుంది. ఇక బాగి మాత్రం డోర్ గడియ పెట్టేసుకొని, ఒసే మనోహరి నీ గోతిలో నిన్నే పడేసి పూజ చేస్తాను చూస్తూ ఉండు అని అంటూ ఉండగా, ఇక ఇంటి బయటికి కారు వచ్చి ఆగుతూ ఉంటుంది. ఇక కారు వచ్చి ఆగగానే ఇంట్లో వాళ్ళంతా బయటికి వెళ్తూ ఉంటారు. అంటే అమర్, రాథోడ్, మనోహరి వీళ్ళంతా బయటికి వెళ్ళి నిలబడి ఉంటారు. ఇక లాల్ సింగ్ తన భార్యని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక అంతటితో ఈరోజు రివ్యూ కంప్లీట్ అయింది. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు జెన్యూన్గా అనిపిస్తే ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.